మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల ప్రయాణంపై రాష్ట్రం మొత్తం మీద రాద్ధాంతం జరుగుతుంది. దీని మీద ప్రస్తుతం మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల దాని మీద రకరకాలుగా అంటే వేరే పార్టీ వాళ్ళు ఆందోళన చేయడము, రావద్దనడము మీరు ఎలా చూస్తారు? అదే చంద్రబాబు జరగనటువంటి విషయాల్ని జరిగినట్లుగా ప్రచారం చేయడంలో దిట్ట. ఈరోజు అర్థం కానటువంటి విషయం, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి నీచమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దేవదేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వే దీనిని నీ ఆలయానికి సంబంధించి నీ ప్రతిష్టకు సంబంధించి భంగం వాటిల్తున్నటువంటి పరిస్థితిలో మేమందరం నీ భక్తులం, నీవే దీని నుంచి ప్రజలని ఆ నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి విధంగా ఆశీస్సులు అందించాలని చెప్పి వెళ్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దుష్ట రాజకీయానికి పాల్పడుతూ కొంతమంది రాజకీయ పార్టీలను పూరుకొల్పుతూ రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చివరికి తిరుమలకి వెంకటేశ్వర స్వామి సన్నిధికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి కుట్ర పన్నడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెబుతున్నాము అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలుగా తిరుమల వెళ్తున్నాడు. మొదటిసారి వెళ్ళటం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమల వెళ్ళాడు, ముఖ్యమంత్రిగా తిరుమలకు వెళ్ళాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారం ఉంటుంది కాబట్టి అధికారులు వెనకాడారేమో అనుకునేదానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు లేనటువంటి నిబంధనలు, ఆ రోజు అడ్డురానటువంటి ఇవన్నీ ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళితే ధైర్యంగా వెళ్ళాడు, తప్పు చేయలేదు కాబట్టి అని హిందువులు భక్తుల మనోభావాల్లో అది ఒక స్పష్టమైనటువంటి స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి, ఇది కొనసాగించాలి. నేను అన్ని రకాల పరిపాలనలో వైఫల్యం చెందా కాబట్టి నేను వైఫల్యం చెందా, ప్రజలకు ఏమి చేశానో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేయడం తప్ప నాకు మరో గత్యంతరం లేదన్నట్టుగా ఆయన ఆలోచన చేయడం, ఆయన చేస్తున్నటువంటి విధానం, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు ప్రజలు కానీ, దేశ విదేశాల్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, హిందూ మతం కానీ ఈరోజు చంద్రబాబుని చీకొట్టుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తయారు కావడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. అదేవిధంగా అంటే మాజీ తిరుమల దేవస్థానము చైర్మన్ ఆయన నీళ్లలో దిగి కూడా దీపం పెట్టుకొని మేము తప్పు చేస్తే రక్తం కక్కి చచ్చిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఓ పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం చెబుతున్నప్పటికీ మళ్ళీ ఎందుకు ఇది ఒక రాద్ధాంతం టైప్లో జరిగితే, చంద్రబాబుకి వాస్తవాలు తెలుసు, ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేటువంటి స్పష్టత చంద్రబాబు నాయుడుకు ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ లేదు అపచారం జరిగింది, నెయ్యిలో ఈ విధంగా నేను చెప్పినటువంటి అవశేషాలతో కూడినటువంటి పదార్థాలతో నెయ్యితో ఈరోజు దేవుడికి సంబంధించినటువంటి లడ్డు తయారు చేశారు కాబట్టి ఇది జరిగిందని ప్రమాణం చేయమంటే ప్రమాణం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ అనేటువంటి CBI చేత కానీ, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ చేయిద్దామంటే దానికి సిద్ధపడటం లేదు. నీ ఆధీనంలో, నీ పరిపాలనలో, నీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక ఐజీని తీసుకొచ్చి వేసి ఆ ఐజీకి ఇప్పటికే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి, తెలుగుదేశం పార్టీకి అనుకూలుడనేటువంటి ముద్ర పడినటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఆయన చేత నేను విచారణ జరిపిస్తాను అంటే నువ్వు ఏదైతే ఈరోజు ఈవో శ్యామలరావు చిలక పలుకులు పలుకుతున్నాడో నీవు చెప్పినటువంటి విధంగా ఐజీ గారి ప్రవర్తన రిపోర్టు కూడా అదేవిధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద వాస్తవాలు బయటికి రావు, నిజాలు వెలుగు చూడవు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద CBI చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రమాణానికి సిద్ధపడతాడా? నెంబర్ 1. లేదు నేను సిద్ధపడను, నాకు భయము, వెంకటేశ్వర స్వామి తప్పు చేయనటువంటి దాన్ని తప్పు చేసినట్టుగా నేను మాట్లాడలేనని చెప్పి వెనకాడా? వెంటనే నువ్వు ఒకవేళ వాస్తవాలు చూడాలంటే CBI చేత విచారణ చేస్తావా, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ ఎవరి చేత విచారణ చేయించినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నువ్వు ఎందుకు భయపడి పారిపోయి రకరకాలుగా దీనిని ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప
జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి నేరాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప, అబద్ధపు ప్రచారాలు, విషం కక్కడం, అసత్యపు మాటలు మాట్లాడడం తప్ప ఎక్కడన్నా దీని మీద నీకు స్పష్టత కావాలి అనేటువంటి ఆలోచన ఉంటే, వాస్తవాలు వెలుగు చూడాలనేటువంటి ఆలోచన ఉంటే నువ్వు వీటికి సిద్ధపడి ఉండేవాడి. సిబిఐ విచారణకు కావచ్చు, ప్రమాణానికి కావచ్చు, లేదా సిట్టింగ్ జడ్జిల చేత విచారణకు కావచ్చు. వీటికి నువ్వు వెనకాడుతున్నావు అంటేనే దాని అర్థం జరగలేదు అనేటువంటిది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. దానిని దుష్ప్రచారం చేయడానికి వాడుకోవాలనేటువంటి దానిలో దురదృష్టకరమైనటువంటి సంఘటన చాలామందికి ఎలవేల్పుగా ఉండేటువంటి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు నీ రాజకీయాలకు, క్షుద్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలన్న డిక్లరేషన్ ఏదో తీసుకోవాలి. అదేవిధంగా యాక్ట్ 30 అమల్లో ఉంది. అవసరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది ఈ సమయంలో అవసరం. ఎందుకు అవసరం అంటే ఇది హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, దానితో ముడిపడి ఉండేటువంటి అంశం, సున్నితమైనటువంటి అంశం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలి మన బాధలు? అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజలు నిర్వహించి స్వామి నీ ప్రతిష్టకే భంగం కలిగేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి, నిన్ను నువ్వు రక్షించుకోవాల్సినటువంటి, నీ మీద పడ్డటువంటి ఈ నిందని నువ్వే తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన్ని వేడుకుంటూ పూజలు నిర్వహించేటువంటి నేపథ్యంలో ఆయన తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. దానికి మీరు సెక్షన్ 30 పెడతారా, డిక్లరేషన్ ఏమంటారు, ఏదైనా మీ ఇష్టం. వెళ్ళడం వరకు ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో లేము కాబట్టి ప్రభుత్వం నివారించింది, మంచిదే. దర్శనం కలగనివ్వలేదు, సంతోషమే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళనీయకుండా మీరు అడ్డుకుంటే వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకుంటేనే మొక్కలు కూడా. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా ఆయన ఆలోచన చేస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు అనేటువంటిది చంద్రబాబు అంతరాత్మకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ప్రజలకు తెలుసు, పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మరింత పలచన పడడం, జనాల చేత చీకొట్టించుకోవడం తప్ప మరొక మార్గం లేదు, మరొక గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడికి నేను అనుకుంటా చెడు దశ ప్రారంభమయ్యబట్టే చంద్రబాబు నాయుడు గుండా వెంకటేశ్వర స్వామిని గురించి అప్రస్తుతమైనటువంటి, అప్రతిష్ట పాలు చేసేటువంటి మాటలు రావడం జరిగింది. రేపు మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ టెంపుల్లో కార్యక్రమాలు? జిల్లా వ్యాప్తిగా ఈ కార్యక్రమాలు నిర్వహించమన్నాం. దానికి సంబంధించి ఎక్కడెక్కడ అనేటువంటిది మా వాళ్ళు ఈరోజు చూస్తే చాలామంది ఆహ్వానించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రమ్మని, ఎక్కడ అనేటువంటిది నిర్ణయించుకొని దాన్ని ఏ విధంగా సమయం సర్దుబాటు అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఎన్ని ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సార్, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు కల్తీ చేసిన వాళ్లకు శిక్షించాల్సిందే, తప్పు కాదు. ప్రధానంగా అంటే ప్రజా సంఘాలు చెప్పడం ఏంటంటే మనం పీల్చే గాలి నుంచి తాగే నీళ్లు వరకు కల్తీమయమై గందరగోళంగా ఉన్న ఈ దేశంలో కనీసము దీని మీద ఎందుకు కేవలం లడ్డు మీదే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? లడ్డు అనేటువంటిది వెంకటేశ్వర స్వామి భక్తులకి, వెంకటేశ్వర స్వామికి మధ్య అనుసంధానమైనటువంటిది తిరుపతి లడ్డు. ఎవరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈ దేశం కానీ విదేశాలకు వెళితే తిరుపతి లడ్డు చేతిలో పెడితే ఉన్నంత సంతోషం ఎక్కడ ఉండదు మనిషికి. కాబట్టి అంత పవిత్రమైనటువంటి, పరమ ప్రసాదంగా భావించేటువంటి తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అనేటువంటిది నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా, నీ కొడుకే లోకేషే కల్తీ జరగలేదు అని చెప్పిన తర్వాత కూడా, కల్తీ జరిగినటువంటి దాన్ని వాడలేదు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని వాడారు అనిపించాలనేటువంటి, ఎవరైతే ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారో వాళ్ళందరికీ జీవితకాలం శోభపడేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ సమాజం ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి వీళ్ళు ఎవరు కూడా ఇది క్షమించరాని నేరం. చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటున్నా వెంకటేశ్వర స్వామి ఈరోజైతే ఆయననే వాడుకోవడానికి క్షుద్ర రాజకీయాలకి చంద్రబాబు పూనుకున్నాడో, చంద్రబాబుకి ఆయన తగిన గుణపాఠం చెప్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నాడు. ఆ దేవుడే, ఆ కలియుగ దేవుడే అతన్ని చూపిస్తాడని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. వీడియో ప్రదీప్ గారు, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.